రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ఎమ్మెల్యే పులివర్తి నాని వైసీపీ చంద్రగిరి ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. పులివర్తి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మండిపడ్డారు. తప్పులను ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతారా అని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని నిలదీశారు. సీఎం చంద్రబాబు ఇలాంటి ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెవిరెడ్డి మోహిత్ ప్రశ్నించారు. చెప్పేది డబ్బులు కనుక్కుంటే 14 కోట్లు పోతుంది. 50 కోట్లు అని చెప్తే నువ్వు దానికి వస్తాల్సింటే కొంచెం కనుక్కో లోకేష్. మనము ఈరోజు నాకేం కాదు లోకేష్, ఒక్క నిమిషం ట్రాఫిక్ క్లిక్ చేయను వాళ్ళని కట్టించాను. ఏమన్నా చెప్పేది నేనేం చెప్పేది అన్న ఆ పరిస్థితి ఎప్పుడు లేదు కదా. కాదు మా ఫోన్ చేయాలి, నువ్వు కాబట్టి బ్రదర్ కాబట్టి నీకు ఫోన్ చేస్తాను. నువ్వు కూడా అట్లా మా పెట్టచ్చు. అయ్యో లేదు దాన్ని రెక్టిఫై చేద్దాం నేను పని చేయి. టోటల్ దాని డీటెయిల్స్ ఇప్పుడు నాకు పంపించినారు, నేను పంపిస్తాను, చదువు చెవిరెడ్డి చేస్తాను. వాడు ఇంకా నరకం చూపిస్తాను చూడు. నేను చెప్తాను దీని వెనకాల ఎవడు ఉన్నాడు వాడికి నరకం చూపిస్తాను. నేను అది చూస్తాను ఒకసారి క్లియర్ చేసేద్దాం. నేను క్లియర్ చేయమని అట్లా తప్పనిసరి నేను కూడా చూసి క్లియర్ చేయిస్తానేనా మీకు. నేను ఇక్కడి నుంచి అడుగుతున్న పులివర్తి నాని గారిని, 5 ఏళ్ళు మేము కులము మతము ప్రాంతము సంబంధం లేకుండా ప్రతిపక్షంలో ఉండే అందరికీ మంచి చేయడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేను ఇక్కడ సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ రోజు మా నాన్నగారికి ఫోన్ చేసి మరి మీరు మీ క్వారీలు ఆగిపోతాయంటే మా నాన్నగారి దగ్గర మీరు పనులు చేసుకోవడం జరిగింది. ఈరోజు మీరు మీ తప్పులు ప్రశ్నిస్తున్నామంటే నరకానికి పంపిస్తాను, అంతు చూస్తాను, సంగతి చూసేస్తాను, ఇంకా బూతులంతా కూడా మీకు తెలుసు. అవన్నీ నా నోటితో చెప్పాలని అవసరం లేదనుకుంటున్నా. అన్ని బూతులు ఈరోజు ఆయన వాడడం జరిగింది. నిజంగానే ఇక్కడి నుంచి అడుగుతున్నా, మీ తప్పులు ప్రశ్నిస్తే ఈ విధమైన భాష మీరు వాడచ్చా? మీ అవినీతి మేము బయట పెడితే ఈ విధమైన భాష మీరు వాడచ్చా? ఎక్కడైనా 175 కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే అయినా, టీడీపీ ఎమ్మెల్యే అయినా సరే, వైసీపీ ఎమ్మెల్యే అయినా సరే, ఎవరైనా ఎప్పుడైనా ఈ స్థాయిలో బూతులు మాట్లాడింది ఎప్పుడు మనం విన్నామా? ఇన్ని బూతులు మాట్లాడే ఎమ్మెల్యేని ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు.